అక్షరాల రూపేణ ప్రింట్ అయినటువంటి పేపర్ 1942లో ఒక మొట్టమొదటి తెలుగు పత్రిక. తర్వాత క్రమంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల దాన్ని నిషేధం నాశనం రకరకాలు చేశారు. అయినా సరే ప్రజాశక్తి మళ్ళీ వేరే రూపేణ మారి తర్వాత క్రమంలో మళ్ళీ 1981లో దినపత్రికగా మారి అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ప్రింట్ కాకుండా ప్రతిరోజు ప్రింట్ అవుతూ ఉన్నటువంటి తెలుగు పేపరు. అలాగే మొట్టమొదటిసారి కంప్యూటర్ మీద అక్షరాలను చేస్తూ ప్రింట్ అయినటువంటి పేపర్ కూడా ప్రజాశక్తి పేపరు. అట్లాగే కొత్త నెట్వర్క్ పేరుతో ఈ సంవత్సరం ఒక 6 నెలల క్రితం ఇంట్రొడ్యూస్ చేశాము. కొత్త టెక్నాలజీ పేరుతో తెలుగు రాష్ట్రాల్లోన కొత్త టెక్నాలజీతో ప్రింట్ అవుతున్న పేపర్ కూడా ప్రజాశక్తి పేపరు. ఇన్ని ఉన్నా దాని ఆర్థిక పరిస్థితిని ఎంత ఉంటే దానికి అనుగుణంగా నడుపుతున్నటువంటి పేపరు. కండిషన్లో అంటే మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ లాగా కూడా కనిపించినప్పటికీ టెక్నాలజీని కానీ మారుతున్న పరిస్థితులను కానీ అందుకొని నడుస్తున్నటువంటి పేపరు ఈ పేపరు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగుల విషయంలో, కార్మికుల విషయంలో, రైతుల విషయంలో, కూలీల విషయంలో, అట్లాగే మధ్యతరగతి చిన్న వ్యాపారస్తుల విషయంలోన నిఖచ్చితంగా మోనోపోలీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి పేపర్ కూడా ప్రజాశక్తి పేపరు. ఇట్లాంటి ఈ పేపరు దానికి ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక లక్ష్యాలతోటి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసే పేపర్ అన్నది మీకు అందరికీ తెలుసు. ఈరోజు 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాము. ఆహ్వానం చేశాం. విద్య మీద కానీ వైద్యం మీద కానీ చేస్తున్నాయి. ఒక జిల్లా అభివృద్ధి కోసం ప్రజాశక్తి వాళ్ళు చాలా కాలం నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ జిల్లా వనరులు, మానవ వనరులు, సహజ వనరులు, మూలధన వనరులు పుష్కలంగా ఉండి వెనుకబడిన జిల్లా ఇది. జిల్లా అనేది అంటే అభివృద్ధి పనంగా పెట్టి నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకున్న వ్యవహారం మనం ఈ జిల్లాలో మాత్రం చూస్తాం. ఒకటి ఇందాక నరసింహ చెప్పినట్లు నీటి పారుదల స్థితిని చూద్దాం. కేసీ కెనాల్ 160 సంవత్సరాల ముందు ప్రారంభమైంది. దాన్ని ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తించడం కూడా జరిగింది 2020లో. బచావత్ అవార్డు ప్రకారం 39.9 KMC దానికి అవార్డు కేటాయించడం జరిగింది. అయితే 1.2 TMC నిల్వకు మాత్రమే అవకాశం ఉన్న జలాశయం మనకుంది. అంటే అది ఎంత? 3.2% మనకు నికరంగా ఉన్న వాటిలో మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నది కేవలం 3.2. 97 మనం వదిలేస్తున్నాము. ఆ 97% వాటర్ని కూడా మనం ఉపయోగించుకునే స్థాయికి జలాశయాలు ఉన్నట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి వేరే స్థాయిలో ఉండేది. ఇక్కడ తర్వాత వ్యవసాయ మీద ఆధారపడిన జనాభా మనది 57.3. ఇది బాగుంది. అయితే వ్యవసాయదారులు ఎంతమంది, వ్యవసాయ కూలీలు ఎంతమంది మనం చూస్తే వ్యవసాయదారులు 14.5% మాత్రమే. వ్యవసాయ కూలీలు 42.8% ఉన్నారు ఈ జిల్లాలో. సో ఇది వ్యవసాయ రంగంలో అభివృద్ధిని చూపెట్టదు. వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగితని, వ్యవసాయ కూలీలు. ఇంకో విషయం యాజ్ ఎకానమిస్ట్ మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే వ్యవసాయదారులు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నారు. రైతులు, యజమానులు, అంటే ఆ స్థాయి ఎలాంటి స్థాయి ఉంది. మనం నీటి పారుదల గురించి చెప్పేటప్పుడు వెల్కమ్ సార్. సారీ అన్న, జిల్లా కోర్టులో అనుదానం ఉంది. దాని వాటర్ బాటిళ్ళు, స్వీట్లు
అన్ని చేసి Yes. సార్ మనకు 400 పైన గ్రామాలు ఇక్కడ ఉంటే 2 నదులు ఇక్కడ పెట్టుకొని దాదాపు 200 పైన గ్రామాలకు తాగునీళ్ళే లేదు, సాగునీళ్ళు వస్తాయి. 2 నగరాలు మనకున్నాయి, చారిత్రాత్మకమైన నగరాలు కర్నూలు, ఆదోని. రెండిటికి కూడా తాగునీరు కూడా మనం సరిగా అందించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పారిశ్రామికీకరణకు సంబంధించిన అన్ని ఖనిజాలు. ఈరోజు ఒక టాపిక్ కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి అనే టాపిక్ ఈరోజు మన ముందుంది. ఒక విషయంలో చెప్పవలసినట్లయితే భవిష్యత్తులో దేశంలో ఏదైనా అత్యంత వెనుకబడిన జిల్లా కానీ అత్యంత తలసరి ఆదాయం ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది కర్నూలు జిల్లా అని చెప్పవచ్చు. నరసింహ గారు వారికి ప్రారంభోత్సవంలో తెలియజేశారు, చాలా చక్కటి విషయాలు అన్నమాట. అన్నీ ఉన్నాయి కానీ అన్ని ఉన్నప్పుడు శని ఉందన్నట్టుగా ఎంతో నీరు ఇక్కడి నుంచి పారిపోతుంది. కనీసం ఇక్కడ గొప్ప నగరాలుగా చెప్పుకోవడానికి ఇక్కడ కర్నూలు, ఆదోని ప్రాంతాలకు కూడా మనము మంచినీటి సదుపాయము కల్పించే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాము. ప్రభుత్వం మారుతున్నాయి. ఒక ప్రభుత్వం తర్వాత ఆ ప్రభుత్వం కొన్ని నెగటివిటీస్ ఆధారంగా చేసుకొని మరొక ప్రభుత్వం తెచ్చుకుంటారు. మళ్ళా దాని పడినట్లయితే ఇలాగ మనం మారుతూ పోతుంది. ఆశలు మాత్రము నిరాశలుగా మిగిలిపోతుంది తప్ప జరిగేటటువంటి ఏం లేదన్నమాట. మనం చాలా సందర్భాల్లో విషయాలు మనం గుర్తుంచుకున్నాం. వేదవతి ప్రాజెక్టు, గుండూరు ప్రాజెక్టు అని చెప్తుంది. ఒక విషయం నేను ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇట్లు చెప్తూ కర్నూలు జిల్లాలో విద్య, వైద్యము, ట్రాన్స్పోర్ట్ రంగాలు ఈరోజు కర్నూలు జిల్లాలో అభివృద్ధి పరంగా ఉన్నాయని చెప్పేసి శక్తి, అశక్తి కాదు శక్తి, ఖచ్చితంగా ప్రశంసాపాత్రమైనటువంటి సంస్థగా మెచ్చుకోవాల్సింది. ఏమని సోదరులారా, ఇప్పుడు మన్సూర్ సార్, ప్రొఫెసర్ మన్సూర్ గారు, మా సోదరుడు ప్రీతం మిత్రుడు పుల్లయ్య సార్ అనేక విషయాలను ఆల్రెడీ విశ్లేషించారు. అంటే మనమందరం ఎంత మాట్లాడినా వాటిని చేయాల్సిన విషయం. ఇంకా నా దృష్టిలో ఏంటంటే అసలు మానవ మనుగడకు అత్యంత అవసరమైనది మొట్టమొదటిది అఫ్కోర్స్ గాలి తర్వాత నీరు. మన ముందు నుంచి 2 నదులు, మన ఊరి మధ్యలో ఒక నది, ఊరి పక్కన ఒక నది, 2 నదులు ప్రవహిస్తున్నాయి. కానీ మనకు తాగడానికి నీళ్ళు లేవు. ఈ నీళ్ళన్నీ పోయి ఎక్కడో కోస్తాలు చేపల చెరువుల్లో మాత్రం బ్రహ్మాండంగా చేపలను, రొయ్యలను వాళ్ళు పెంచుకుంటున్నారు. ఈ అన్యాయం గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడాము, అక్కడ మాట్లాడాము. కానీ దాన్ని మేల్కొల్పలేకపోతున్నాము. నాకైతే ఈరోజు ఒక ఆవేశం అయితే కొద్దిగా కలిగింది. కనీసం నేను కూడా తెలుగుదేశంలో యాక్టివ్ లీడర్గా ఉన్నాను కాబట్టి ఈసారి కలిస్తే, ఎందుకంటే మా అధిష్టానాన్ని ఈ విషయం మీద కనీసం డైరెక్ట్గా నేను ప్రశ్నించగలుగుతామనే విశ్వాసం కలిగింది. సో ఆ విధంగా మరి ప్రజాశక్తికి అంటే నన్ను మేల్కొల్పినటువంటి పాత్ర వాళ్ళదే కాబట్టి వాళ్ళు నాకు నిలుస్తుంది. ముఖ్యంగా మనకు నీళ్లుంటే మన వాళ్ళు చాలా అసాధ్యులండి. అక్కడ పోయి జనాల్లోనే ఎక్కడెక్కడ పోయి నిజంగా దేవుని సాక్షి చెప్తున్నాను, నేను దేవుని నమ్ముతాను కాబట్టి ఒక్కోసారి పేపర్ చదివినప్పుడల్లా కన్నీరు కాలుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి మన వాళ్ళు అక్కడికి పోతారు, ఉండడానికి ఇల్లు ఏముండవండి. ఎక్కడో పొలాల్లో చిన్న గుడిసె వేసుకుంటారు. నీళ్ళు పిచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పాము పిచ్చి చచ్చిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నారు. కనీసం ఇక్కడి నుంచి పోయిన వాళ్ళందరూ సేఫ్గా తిరిగి వస్తారని నమ్మకం ఏమాత్రమూ లేని పరిస్థితుల్లో కూడా వలస వెళ్తున్నారు అంటే మన అందరం సిగ్గుపడాలి. స్వతంత్రం వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికి కూడా ఒక ప్రాంతం ఇంకా కరువు ప్రాంతంగా ఉంది. వలసల పాలు అవుతుంది అంటే నాయకులకు మేము అది చేసాము, ఇది చేస్తాము అనేటువంటి అర్హత లేదు లేదు లేదు. మేము బటన్ నొక్కుతామంటారు ఒక ఆయన, మేము ప్రతి ఇంటికి ఏదో ఇస్తున్నామంటారు. ప్రతి ఇంటికి కాదండి, ప్రభుత్వ బాధ్యతలు 6 అండి. నిజం చెప్పాలంటే 5 పంచప్రాణాలు. సమాజం మొట్టమొదట గూడాలుగా ఏర్పడినప్పుడు మొట్టమొదటి రక్షణ ఎవడైతే బలాఢ్యుడిగా ఉంటాడో
మొగాడుగా ఉంటాడో, తొడగొట్టి సవాల్ చేస్తాడో, సో వాళ్ళందరినీ కాపాడుతాడో, వాళ్ళ జంతువులను, వాళ్ళ ఆహార పదార్థాలను, వాళ్ళ లేడీస్ను కాపాడుతాడో అలాంటి వాడిని గూడెం లీడర్గా ఎన్నుకున్నారు. మొట్టమొదటి రక్షణ కల్పించాలి. ఆ తర్వాత మెల్లగా అవసరమైంది రవాణా. ఒక గూడెం నుంచి ఇంకో గూడానికి వెళ్ళాలి అంటే రవాణా అవసరమైంది, అదే రోడ్లు. సో రెండో పెద్దలు చెప్పిన మాటలతో అన్నింటితో ఏకీభవిస్తూ అందరికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మన జిల్లా సమస్యల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారని తెలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కర్నూలు జిల్లా ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా వెలగాల్సినటువంటి జిల్లా. 3 సంవత్సరాలు ఇక్కడ మనకు రాష్ట్ర రాజధాని ఉంది. ఈరోజు అభివృద్ధిని గురించి మాట్లాడుకుంటున్నాం, వెనుకబాటుతనం గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి కారణం ఎవరో కాదు, మనమే. మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులే. అనేక మంది ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు అవుతారు, ఎక్కువ భాగం వాళ్ళే పాలించినారు, అయినా ఈ ప్రాంతాన్ని గురించి పట్టించుకోలేదు. నేను నీటి పారుదలలో అవన్నీ చెప్పడం లే, ఒకటే ఒక విషయం చెప్తా ఉన్నా. ఈరోజు మరి ఇక్కడ నుండి రాజధానిని తీసుకుపోయినారు. హైకోర్టు కొరకు మనం పోరాటం చేశాం. చాలాసార్లు మనం ఆ ఒప్పందం గురించి, శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడినాం. మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? కర్నూలుకు కనీసం హైకోర్టు బెంచ్ని ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, మేనిఫెస్టోలో పెట్టేదే కాకుండా ఇప్పుడే కాదు 2018లో కూడా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసినటువంటి ప్రభుత్వం తిరిగి ఈరోజు అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఒకటే ఒక ప్రశ్న వేస్తాను. చాలా అడుగుతా ఉన్నా, మా జడ్జికి కూడా చెప్తా ఉన్నా, లెటర్లు కూడా రాశాను. హైకోర్టు బెంచ్ ఏర్పాటు 2 సంవత్సరాలు అయిపోయినా ఎందుకు ఏర్పాటు కాదు? ఎక్కడ ఇది పెండింగ్ ఉంది? ఊరికే వచ్చి జిల్లాలో గొప్ప గొప్ప మాటలు చెప్పిపోతున్నారు, కానీ ఈరోజు విద్యా విధానం నాశనం అయిపోయింది. వాళ్ళకి తెలుసు విద్యావేత్తలు. ఎన్ఈపి మరి ఇప్పుడు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఒక సెటప్ని తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి కూడా పోతా ఉంది. మనం ఇప్పుడే చెప్పాడు మనవాడు, 4 యూనివర్సిటీలు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడైనా మరి స్టాఫ్ ఇది ఉన్నదా? నేను ఇదొక్కటి చెప్తాను మీకంతా. ఈరోజు హైకోర్టు బెంచ్ అన్నది ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాలి. ఒక హైకోర్టు ఏర్పాటు చేయాలి ఒక రాష్ట్రానికి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. ప్రధానంగా జిల్లా అభివృద్ధి జరగాలంటే నీటిపారుదల సౌకర్యం పెరగాల, అట్లా అదేవిధంగా పారిశ్రామికీకరణ పెరగాల, విద్యా వైద్య రంగాలు ఇవి అభివృద్ధి చెందాలి. కనీసం ఇవి అభివృద్ధి చెందితే మన జిల్లా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. పెద్దలందరూ కూడా చెప్పారు. నేనేమంటా అంటే కొట్టి మాటలు కట్టి పెట్టబోయి, కట్టి మీద తల పెట్టబోయి అని చెప్పేసి మహాకవి గారు చెప్పినట్టు చాలామంది మాటలు చెప్తున్నారు, కోటలు దాటిస్తున్నారు, కానీ ఆచరణలో ఎట్లా ఉన్నారు అనేటువంటిది కూడా మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది, పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నేను భావిస్తున్నాను. ప్రధానంగా ఏమిటంటే ఇప్పటికీ ఈనాటికి కూడా కర్నూలు జిల్లాలో కావచ్చు, లేదా దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, 100కి 65 మంది 70 మంది వ్యవసాయం మీదనే, గ్రామీణ ప్రాంతంలోనే జీవనోపాధి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఒక ప్రధానమైనటువంటి రంగము ఈరోజు వ్యవసాయ రంగం. అట్లాంటి వ్యవసాయ రంగాన్ని 78 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది అని అంటే దానికి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన కార్యాచరణను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం తెలియజేస్తూ నాగస్వామి నాయకుడిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ గర్వంగా చెప్పుకుంటున్నాను. రైట్, ఇప్పుడు బేసిక్ మెటీరియల్ తీసుకొని దానిపై నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అన్నీ ఉన్నాయి, సదుపాయాలు అన్నీ ఉన్నాయి, కానీ మనకు కావాల్సినవి ఏంటి? మేధావర్గంతో చెప్తున్నారు, కానీ వాటిని ఆచరణ సాధ్యం కాని విషయాలుగానే మనం మాట్లాడితే దానికి అర్థం లేదు. ఎప్పుడైతే మనం ఆచరణ చేస్తున్నామో
చేయిస్తున్నామో అప్పుడు మాత్రం మనకు సాధ్యమవుతుంది. ఈ కర్నూలుకి మనకు కావాల్సింది ఇప్పుడు నేను చెప్పిన బెడ్స్ తీసుకొని మనకు పాపులేషన్ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు 7 కోట్లకు పోతా ఉంది. నెక్స్ట్ మనకు కావాల్సింది మనకి స్కిల్ హబ్స్ కావాలి, స్టూడెంట్స్కి స్కిల్ హబ్ కావాలి. తర్వాత ట్రావెలింగ్ చేయడానికి మనకి కర్నూలు నుంచి మనకి బయటికి వెళ్ళడానికి ఎంతో టైం పడుతుంది. ఫ్లై ఓవర్స్ మనకు కావాలి. అదేవిధంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కావాలి. ఆ ఏరియాకు మనకు అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఎవరొకరు అక్కడ తీసుకోవాలి. రైట్ టు యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత సార్ నేను తీసుకున్న పాయింట్స్ వచ్చేస్తే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లయితే మనం స్టూడెంట్స్లో కల్పిస్తూ ఉంటాము. ఎందుకంటే నేను కాలేజ్ నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. ఆ విధంగా మనం డెవలప్ కావచ్చు అండి. తర్వాత ఇంట్రడ్యూస్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. ఇప్పుడు మన విద్యార్థులు ఉన్నారు, మెయిన్ సోర్స్ మన విద్యార్థులు. వీళ్ళకు ఏదో పిహెచ్డీలు డిగ్రీలు ఏదో చేయకుండా కానీ మినిమం నాలెడ్జ్ లేకుండా స్టూడెంట్స్ బయటికి రావడం వల్ల వాళ్ళు చదివిన దానికి వాళ్ళకి రావట్లేదు, జాబ్స్ రావట్లేదు. బికాస్ ఆఫ్ దే ఓన్లీ ది కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే అది కానీ మన స్టూడెంట్ మన యూత్ డెవలప్ చేసుకుంటే కదా మనం ఖచ్చితంగా మనం ముందు పోదామండి. సో ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు చెప్పారు. మనం ఇండస్ట్రియలైజేషన్ ఖచ్చితంగా అవసరం, కానీ విత్ స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్ స్కిల్ ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు మాత్రమే మన ఇండస్ట్రియలైజేషన్ మనం చేసే వర్క్స్ పైన మనకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. దీనిపైన మన జీడిపి కూడా పెరుగుతుందండి. సో అదొకటి. తర్వాత ఇంటర్సిటీ రైల్వేస్ కూడా మనకి రాబోయే 50 yearsలో మన కర్నూలు బాగా మంచి హాట్ తయారవుతుంది. కాబట్టి మనకు రైల్వేస్ ఉన్నాయి. ఇంటర్సిటీ రైల్వేస్ ఖచ్చితంగా మన కర్నూలుకి అవసరం అవుతుందండి ముందు. ఎందుకంటే మనకు రా మెటీరియల్స్ అవన్నీ మనము పంపిస్తున్నాం. సో దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు అవసరం అవుతుంది. సో ఇంప్రూవ్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎస్, ఇప్పుడే చెప్తున్నా గుండ్రేవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. మనం ఎస్, మనకు నీరు కానీ లేకపోతే ఆ ప్రాంతము ఆ ఏరియా అభివృద్ధి కాదు. సో వాటిని మనము ఎంత త్వరగా మనం ఇంప్రూవ్ చేసుకుంటామో అంత మంచిగా ఉంటుంది అనమాట. సో ఇది తర్వాత బడ్జెట్ అనేది డీలిమిటేషన్స్ కానీ జరుగుతుంది కదా, ఆ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత నెక్స్ట్ డెకేడ్ మన యూత్కి ఏం కావాలి అనేది నేను ఆలోచన చేసేసి 4 టెక్నాలజీస్ రాశానండి. ఆ టెక్నాలజీ మా కమిషనర్ గారికి నేను సబ్మిట్ చేయడం జరిగింది కూడా. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా చేశానండి. నెంబర్ 1 డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్, నెంబర్ 2 సోలార్ టెక్నాలజీ టెక్నీషియన్, నెంబర్ 3 ప్లాస్టిక్ టెక్నాలజీ టెక్నీషియన్, నెంబర్ 4 టూర్స్ ట్రావెల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇవన్నీ కన్నా మనం కన్నా ఇప్పుడు యూత్కి అంటే చదివి స్కిల్ కొద్దిగా తక్కువ ఉన్నా సరే వీటిలో కానీ ఎక్స్పీరియన్స్ వస్తాయి కదా, మన స్టూడెంట్స్కి జాబ్స్ వస్తాయి. ఆ జాబ్స్ రావడం అనేది మనం కల్పించాలి. స్టూడెంట్ యొక్క ఇంపార్టెన్స్, స్టూడెంట్స్ యొక్క వాడి యొక్క ఆలోచనను బట్టి కన్నా మనం వాళ్ళు మౌల్డ్ చేయగలిగితే మన కర్నూలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందడంలో మనమంతా ఇప్పుడే చెప్పారు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎస్, మూకుమ్మడి కానీ ప్రజాశక్తి కానీ ప్రజా ఉద్యోగం కానీ ఏర్పడితే కదా వస్తే ఖచ్చితంగా పాలకులు కూడా ఆలోచన చేసి మంచి వాళ్ళని ఎన్నుకుంటే మన నగరమే కాదు మన రాష్ట్రం కూడా ముందు అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించిన యాజమాన్యానికి, ప్రజాశక్తి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు హంద్రీవా ఒకటి ఉంది. హంద్రీవా ఇక్కడ నుంచి చిత్తూరు నీళ్ళు తీసుకుపోతున్నారు. కానీ కాలువ పక్కల 2 పొలాలు అవతల వాళ్ళకు 2 పొలాలు అవతల వాళ్ళకు నీళ్ళు ఉండవు. ఒకవేళ పైప్ వేసుకున్నారనుకో కేసు పెట్టేస్తారు. అంటే ఈడ నీళ్ళే కానీ చిత్తూరు నీళ్ళే ఇస్తాను. ఇక్కడ బాగా కడుపు నింపిన తర్వాత వాళ్ళకు పెట్టు, వీళ్ళకు ముద్ద పెట్టి వాళ్ళకు ముద్ద పెడతామంటే ఇది నేను చిత్తూరులో నీళ్ళు ఇస్తామంటే దాన్ని ఎవరు ఒప్పుకుంటారో చెప్పండి. మంచి పద్ధతి కాదు. ఇట్లే కర్నూలులో మేము అన్నీ చేస్తున్నాం అనుకుంటారు, కానీ ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ట్రైన్లలో కానీ వెహికల్స్ వేసుకొని ఉపాధి కోసం బయటికి పోతున్నాను. కేసీఆర్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు మనల్ని. ఇంతకుముందు మా వాళ్ళు అక్కడ పోతుండ్రి, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని. తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి, బెంగాల్ నుంచి కానీ తర్వాత ఉత్తరప్రదేశ్
ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న పాఠశాలలు అయితేనేమి, ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ రాయలసీమ యూనివర్సిటీ అయితేనేమి విద్య నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు ప్రభుత్వం. విద్య వైద్యం ఇక్కడ మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో 110 ఎకరాలు సార్ వైశాల్యం ఉన్నప్పుడు చెప్పినప్పటికీ మనము మంగళగిరి తీసుకెళ్లారు. అంటే మనం వైద్యం ఎక్కడ స్థాయింది? కనీసం మనం వైద్యం ఏమైనా మంచి క్వాలిటీ వైద్యం ఇవ్వాలంటే హైదరాబాద్ నుంచి అయిపోతున్నాం. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కావాలంటే బెంగళూరు, హైదరాబాద్ వలసలు పోతున్నారు. కాబట్టి ఇక్కడ పనిచేసిన ఇక్కడ వచ్చిన ప్రజా సంఘ నాయకులు అందరూ ఒక ఉద్యమంగా తీసుకొని ఇప్పుడు కర్నూలు పూర్వకాలంలో హబ్బుగా ఏర్పాటు చేశారు. కాబట్టి పారిశ్రామిక హబ్బుగా ఇక్కడ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా, లేకుంటే మీ పరిశ్రమ మాకు అవసరం లేదు చెప్పండి దయచేసి. ఇక్కడ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా బీహార్ వాళ్ళకు, అక్కడ వాళ్ళ ఒరిస్సా వాళ్ళకి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తే మన కర్నూలు జిల్లా ఏం అభివృద్ధి చెందుతుంది? మన ఉపాధి లేక మన హైదరాబాద్, చెన్నై, మద్రాసు వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు. కాబట్టి విద్య, వైద్యము, త్రాగునీరు, సాగునీరు ఈ అంశాల మీద ఖచ్చితంగా ప్రజాసంఘ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, చూస్తే ఇప్పటి వరకు మన వక్తలందరూ మాట్లాడిన వారు పెద్దలు అనేక సమస్యల గురించి విపులంగా చర్చించడం జరిగింది. నేనైతే ఈ అంశాల గురించి ఇంకా ఎక్కడెక్కడ డెవలప్ చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేస్తే, ఈ రంగంలో వ్యవసాయ రంగంలో ఈ విధంగా చేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, నీటిపారుదల రంగంలో ఈ విధంగా ప్రాజెక్టులు కడితే డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇండస్ట్రియల్ పరంగా కానీ విద్య, వైద్యము, సో ప్రజాభివృద్ధి, ఉపాధి గురించి, రకరకాల రంగాల గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ట్రాన్స్పోర్ట్ గురించి అందరూ ఎక్కడైతే సమస్య